మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ చెరువు ముంపు బాధితులతో మాట్లాడారు. ఎవరు అధైర్యపడవద్దని బాధితులకు భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను కన్నీరు పెట్టిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్, సరస్వతి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 9-10 నెలలు అవుతుంది. తెలంగాణ ప్రజలు ఎన్నికల ముందు ఆయన మాటలు నమ్మి ఆయనకు ఓటేసి గెలిపించిన కర్మానికి ప్రతి నిత్యం ఆయనకు నిద్ర పట్టినట్టుంది. తెలంగాణ ప్రజలు నిత్యం కన్నీళ్లు కారిస్తేనే, తెలంగాణ ప్రజలు ఉసురు పోసుకుంటేనే ఆయన నిద్ర పట్టేట్టుగా ఉన్నది. అంటే ఇది సైకో లక్షణం. ఒకవైపు ఇంతమంది పేదలు ఏడ్చినా, నిన్న కూకడపల్లి నల్ల చెరువులో 300-400 ఏళ్ల క్రితం ఉన్నటువంటి భూముల్ని బిడ్డలకు కట్నంగా ఇస్తే, మొన్న వచ్చి హైదరాబాద్కి కూలగొడితే వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలను ఇంటికి పంపించారు. వాళ్ళ అల్లుళ్ళు నీవు ఇచ్చిన భూమి చెల్లదట, నువ్వు కట్నం తీసుకొని నమ్మంటున్నారు అల్లుళ్ళు అని చెప్పి బిడ్డలు తల్లి మీద పడితే తల్లి మనోవేదన గురై చనిపోయింది. అంటే రేవంత్ రెడ్డికి నిత్యం వేలాది మంది ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టాలి. ఈ హైదరాబాద్ నగరంలో లక్షల మంది ప్రజలు ఇవాళ కంటి మీద కొనుక్కు లేదు వాళ్ళకి. శనివారం ఆదివారం వచ్చిందంటే ఏ పనికి పోకుండా అందరూ ఐక్యంగా ఎక్కడ బుల్డోజర్లు వస్తాయో, ఎక్కడ హైదరాబాద్ దుర్మార్గులు వస్తారో, ఎక్కడ మా ఇల్లు కూలగొడతారో అని చెప్పి బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఇన్ని రోజులు కానీ 40-50 రోజులుగా ఇక్కడి పార్లమెంట్ సభ్యుడిగా నేను తిరుగుతూనే ఉన్నాను. నేను చాలాసార్లు చెప్పిన, అరే మీరు మాట్లాడుతున్నదేమో ఇల్లు కూలగొట్టమని,